సో హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ నేను రమారఘు. అండ్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మేమైతే ఎన్జేపీ రైల్వే స్టేషన్ నుంచి నైట్ బయలుదేరి కామాఖ్య జంక్షన్లో దిగాము. సో అక్కడి నుంచి మయాంగ్ అనే ప్లేస్కి వచ్చాము. ఈ మయాంగ్ దేనికి స్పెషలో నేను చెప్తాను. సో ఇదైతే చాలా స్పెషల్ అనమాట. ఈ మయాంగ్ అనే ప్లేస్ ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి ఈ మయాంగ్ గురించి. సో ఈ మయాంగ్ అనేది ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. సో ఈ మయాంగ్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఒక మ్యూజియం లేకైతే వచ్చాము. సో చూద్దాం ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో. ఓకే, సో విలేజ్ స్కిన్ అంట ఇక్కడ టైటిల్, బ్యాంబో సేవ్. ఓకే, అప్పట్లో అంటే ప్రాచీన చరిత్రలో ఇక్కడ విధి విధానాలు ఎలా ఉన్నాయో మొత్తం చూపిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నాయి అనేది. అప్పటి వారి వ్యవసాయ తీరు కానీ మంచ, దాన్ని మన సైడ్ మంచ అంటారు, ఇక్కడ దీన్ని ఏమంటారు, హై స్టాక్ అంట. సో మొత్తం పాత విధానంలో ఎలా ఉండే అలా ఉన్నాయి అప్పట్లో ఇల్లులు అన్నమాట. పురాతన భారతదేశ చరిత్ర చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసరికి బ్రిక్స్ అనమాట, డెకరేటెడ్ బ్రిక్స్. ఎర్లీ మిడివల్ పీరియడ్లో ఉండే బ్రిక్స్ అనమాట. ఆ బ్రిక్స్ని యూజ్ చేసి అప్పట్లో కట్టడాలు కట్టేవారు. సో ఇది వెజల్ యూజ్డ్ ఫర్ బ్రెవింగ్ రైస్ బేర్ అండ్ మోడర్న్ మయాంగ్ ఏరియా. మోడర్న్లో యూజ్ చేశారనమాట దాన్ని. సో ఇక్కడైతే దీన్ని చూసారా, హోకా స్మోకింగ్ పైప్స్ పీరియడ్ అన్నోన్ మయాంగ్ ఏరియా. సో ఇది ఖాళీ, దిస్ ఈజ్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దిస్ వన్, ఇది చూడు పెద్ద ప్లేటు. మై హ్యాంగ్ ఖై అండ్ స్టాండ్ దిస్ అండ్ స్టాండ్ లేట్ మిడివల్. సో ఇక్కడైతే అన్ని వస్తువులు ఉన్నాయి పురాతన కాలంలో వాడినవి. ఇది చూసారా, దిస్ వన్. ఇక్కడ విల్ అన్నమాట, బాణము. ఇది రంపంలాగా ఉంది. కరత్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఏ సా పీరియడ్ అన్నోన్ మయాంగ్. దిస్ వన్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎముకో. ఇది ఫిమర్ అండ్ పెల్విక్ బోన్స్ ఆఫ్ ఏ ఎలిఫెంట్ ఫిమర్ అన్నమాట. సో ఇక్కడ చూసారా ఈ ఫొటోస్ అన్నీ. దిస్ వన్.